ఈరోజు తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం అదేనండి మన ఈహెచ్ఎస్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విశ్లేషించుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం తీసుకొచ్చిన ఈ స్కీమ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవేంటో డైరెక్ట్గా చూద్దాం. ఈహెచ్ఎస్ అర్హతలు మరియు దానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలేంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ ఈహెచ్ఎస్ పథకంలో చేరడం ఖచ్చితంగా తప్పనిసరి. అవును, ఇది ఆప్షనల్ కాదు. ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య భద్రతా వలయంలో భాగం కావలసిందే అన్నమాట. అయితే భార్యాభర్తల విషయంలో మాత్రం ఒక చిన్న మినహాయింపుంది. అదేంటో తెలుసా? ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అనుకోండి. అప్పుడు ఇద్దరూ విడివిడిగా ఈ స్కీమ్ ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. వాళ్లలో ఎవరో ఒకరు మాత్రమే ఈ ఆప్షన్ను వాడుకోవచ్చు. ఒకవేళ ఒకరు సర్వీస్లో ఉండి మరొకరు రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నా సరే సేమ్ రూల్. దీనివల్ల ఏమవుతుందంటే డబుల్ బెనిఫిట్ ఆప్షన్స్ లాంటివి లేకుండా సిస్టమ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ పథకం మొదటి విడత అమలులోనే కొన్ని ప్రత్యేక సంస్థలని కవర్ చేస్తున్నారు. యూనివర్సిటీలు, గురుకుల పాఠశాలలు మరియు కళాశాలలు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు, అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు. ఈ విద్యా, వ్యవసాయ సంస్థలలోని సిబ్బందికి కూడా వెంటనే ఈ హెల్త్ కవరేజ్ కల్పించడం నిజంగా ఒక మంచి అడుగు అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ విభాగానికి వస్తే, చందాలు మరియు డేటా బాధ్యతల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 1.5% అనే ఈ నంబర్ చాలా కీలకం. ఉద్యోగుల బేసిక్ పే అంటే ప్రాథమిక వేతనంలోంచి 1.5% ప్రతి నెల చందా రూపంలో కట్ చేస్తారు. ఇది జూన్ నెల నుంచే అప్లై అవుతుంది. అంటే జూలైలో వచ్చే జీతం నుంచి ఈ డిడక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. మరి రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అదేనండి సిపిఎస్ కింద రిటైర్ అయిన వాళ్లకి ఒక స్పష్టమైన నిబంధన తీసుకొచ్చారు. వీళ్ళకి ఎలా లెక్క కడతారంటే, వాళ్ళ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అంటే రిటైర్ అయ్యే సమయానికి వాళ్ళ ప్రాథమిక వేతనం ఎంతుందో దాన్ని బేస్ చేసుకుంటారు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా పక్కాగా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అందేలా ప్లాన్ చేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద స్కీమ్ని మెయింటైన్ చేయడమంటే చిన్న విషయం కాదు కదా. అందుకే బ్యాక్ ఎండ్ డేటా బాధ్యతలను చాలా స్పష్టంగా డివైడ్ చేశారు. సర్వీస్లో ఉన్న ఉద్యోగుల డేటా అంతా ఆయా డిపార్ట్మెంట్ల డీడీఓ లేదా హెచ్ఓడి చూసుకుంటారు. ఇక పెన్షనర్ల డేటాని పీపీఓలో అప్లోడ్ చేస్తారు. వీటన్నిటికీ కేంద్ర బిందువైన ఈహెచ్ఎస్ పోర్టల్ మెయింటెనెన్స్ అంతా నేరుగా రాష్ట్ర ఆర్థిక శాఖే స్వయంగా పర్యవేక్షిస్తుంది. పర్ఫెక్ట్ వర్క్ఫ్లో కదూ. ఇప్పుడు మూడవ మరియు ఆఖరి విభాగంలోకి వెళ్దాం. అదే యాక్సెస్ మరియు కుటుంబ సభ్యుల నమోదు. కొత్త కార్డుల కోసం మనం మళ్లీ మొదట్నుంచి అప్లై చేయాలా అనే టెన్షన్ అస్సలవసరమే లేదు. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ పాత ఈహెచ్ఎస్ డేటాని వాడుకొని ప్రభుత్వమే చేంజెస్ అన్ని చేస్తుంది. ఆ తర్వాత మనం చేయాల్సిందల్లా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వడమే. అంతే. అక్కడ్నుంచి ఈహెచ్ఎస్ కార్డును చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా కంప్లీట్ డిజిటల్ కావడంతో పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక కుటుంబ సభ్యుల విషయానికి వస్తే, అసలు డిపెండెంట్స్ అంటే ఎవరు అని నిర్వచించడానికి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972లోని సెక్షన్ 7A మరియు B ఒక గట్టి లీగల్ ఫ్రేమ్వర్క్ని ఇస్తాయి. ఈ రూల్ ఆధారంగానే ఇప్పుడు ఒక సూపర్ ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నారు. ఇది నిజంగా అద్భుతమైన పాయింట్ అండి. ఇందాక చెప్పుకున్న ఆ 1972 రూల్స్ ప్రకారం మహిళా ఉద్యోగులకు ఒక స్పెషల్ ఫెసిలిటీ కల్పించారు. ఏంటంటే, మహిళా ఉద్యోగులు కేవలం వాళ్ల పిల్లలని మాత్రమే కాదు, తమ సొంత తల్లిదండ్రులతో పాటు అత్తమామలను కూడా ఈహెచ్ఎస్ కింద కుటుంబ సభ్యులుగా యాడ్ చేసుకోవచ్చు. వావ్ కదూ. ఇది చాలా ఇంక్లూజివ్ స్టెప్. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కుటుంబం అనేదానికి ఇంత విస్తృతమైన నిర్వచనం ఇవ్వడం నిజంగా అభినందించాల్సిన విషయం. మొత్తంగా చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఈ కొత్త ఈహెచ్ఎస్ గైడ్లైన్స్ పాత పద్ధతులకు స్వస్తి పలికి ఐఎఫ్ఎంఐఎస్ లాంటి పోర్టల్స్ ద్వారా ప్రతిదీ డిజిటలైజ్ చేశాయి. ఎస్పెషలీ మహిళా ఉద్యోగుల కుటుంబ నిబంధనల విషయంలో తీసుకొచ్చిన ఈ మార్పు అయితే చాలా గొప్పది. మరి ఇలాంటి క్లియర్ వర్క్ఫ్లో, సమ్మిళిత నిబంధనలతో భవిష్యత్లో మన రాష్ట్రంలోని మిగతా సంక్షేమ పథకాలకు కూడా ఈ ఈహెచ్ఎస్ మోడల్ ఒక కొత్త స్టాండర్డ్ అవుతుందంటారా? ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ ఎక్కడితో ముగిద్దాం.